హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ చిన్ని వ్లాగ్స్. ఈరోజైతే సండే కదండి. సండే అయితే మార్కెట్కి అయితే నేను మా చెల్లి పాప కలిసి మార్కెట్కి అయితే వెళ్ళాము. మార్కెట్లో అయితే ఏమేమి తీసుకున్నామో లాస్ట్కి అయితే చూస్తున్నారు, వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్స్ కామెంట్స్ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేరు. లైక్ చేయండి, చూసి నెమ్మడే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కూరగాయలు అయితే చాలా తక్కువ రేంజ్లో దొరుకుతాయి, అంటే రేట్స్ చాలా తక్కువ ఉంటాయి. నేను 220 రూపీస్లో కూరగాయలు విత్ ఫ్రూట్స్తో సహా తెచ్చుకున్నా. వారం సరుకులు అంటే మధ్యలో బుధవారం కూడా పక్కనే అవుతుంది, అందుకని కొన్ని సరుకులు అయితే తెచ్చాను. సరుకులు అయితే చూపిస్తాను, చూసేయండి. మీరు సండే రోజు ఏం చేస్తారు, మార్కెట్కి వెళ్తారా వెళ్ళరా కామెంట్ అయితే చేయండి. 10 రూపీస్ కేజీ టమాటా 2 కేజీస్ అయితే తెలుసుకున్నాను. ములక్కాడలు 3 వచ్చేసి 10 రూపీస్. అండ్ పచ్చిమిర్చి హాఫ్ కేజీ 30 రూపీస్. పచ్చిమిర్చి అయితే తీసుకున్నా. పచ్చిమిర్చి అయితే చాలా బాగుంది, ఫ్రెష్గా అన్నీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. బెండకాయ 10 రూపీస్ పావు కేజీ తీసుకున్నా. కీరా అయితే 20 రూపీస్ కేజీ తీసుకున్నా. అది సొరకాయ వచ్చేసి 10 రూపీస్ చిన్నది తీసుకున్నా, సరిపోతుంది కర్రీకి అని చెప్పేసి. కేజీ బీరకాయ అయితే 30 రూపీస్. తెలిసిన అన్న 30 రూపీస్ కేజీ తీసుకోండి అక్క అని చెప్తే 30 రూపీస్ కేజీ తీసుకున్నా. కొత్తిమీర అయితే 10 రూపీస్. అది కరివేపాకు కూడా మొత్తం పాడైపోయింది, ఇంట్లో ఉన్నదని చెప్పి 10 రూపీస్కి చాలానే తెచ్చుకున్నా. అవైతే కూరగాయలు. ఫ్రూట్స్ అయితే పుచ్చకాయ తీసుకొచ్చిన. ఇప్పుడు సమ్మర్ కదా, పిల్లలకి పుచ్చకాయ బెస్ట్ అన్నట్టు పుచ్చకాయలు ఒక 2 తీసుకున్నా. ఈచ్ వన్ వచ్చేసి 20 రూపీస్ పడ్డది. తర్వాత సపోటా పండ్లు కేజీ 40 రూపీస్, అంటే హాఫ్ కేజీ తీసుకున్నా ప్రస్తుతానికి తినడానికి అని చెప్పి. కేజీ జామకాయలు 40 రూపీస్, హాఫ్ కేజీ తీసుకున్నా, 20 రూపీస్ పడ్డవి. నేనైతే ఇవి తెచ్చుకున్న సరుకులు. మీరేం తెచ్చుకున్నారు, ఏమేమి చేస్తారు సండే రోజు అనేది కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.